కరించడమే అది వాళ్ళ పని. లోకక్షేమం కోసం పనిచేయడమే దేవతల పని. వారి వల్ల అది కానప్పుడు లోకక్షేమాన్ని దెబ్బతీసి అసురుల్ని వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి శక్తి చాలనప్పుడు ఆ శక్తిని శరణు వేడతారు వారు. అప్పుడు అమ్మవారు ఆవిర్భవించి ఆ దేవకార్యానికి విరోధం కలిగిస్తున్న అసురుని సంహరిస్తుంది. దేవకార్యం అంటే లోకక్షేమం అని అర్థం. లోకక్షేమానికి విరోధం కలిగిస్తున్నటువంటి వారిని సంహరిస్తున్నది. ఈ అసుర సంహార గాథలు మనం ఎప్పటికప్పుడు పారాయణ చేసుకోవాలి. ఎందుకంటే ఆసురి ప్రవృత్తులు బయట మాత్రమే కాదు, మన లోపల కూడా జాగృతం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ అహంకారం చేత, కామక్రోధాల చేత, అవిద్య చేత ఆసురి ప్రవృత్తులు ఏర్పడతాయి. విషయాన్ని తెలియకపోవడం తమోగుణమైతే, ఒకదానికొకటి భ్రమించడం రజోగుణం. ఈ రజోగుణ తమోగుణాల వల్లే అహంకారం పెరుగుతుంది, కామక్రోధాలు పెరుగుతాయి, స్వార్థాలు పెరుగుతాయి. వీళ్ళే మనలో ఉన్నటువంటి రాక్షసులు. వాళ్ళని చండముండులని, శుంభుల్ని జంట రాక్షసులుగా చెప్తాం. రావణ కుంభకర్ణులు కూడా వారే. ఇలాంటి మహిషాసురాది లక్షణములు కలిగినటువంటి అసుర ప్రవృత్తులు మన అంతఃకరణలు ఉంటాయి. ఏడాదికోసారి ఈ నవరాత్రులు పూజ చేయడం వల్ల మన లోపల, ఈ ప్రపంచం లోపల కూడా ఉన్నటువంటి ఈ దుష్ప్రవృత్తులు తొలగింపబడతాయండి. ఎందుకంటే మనలో దుష్ప్రవృత్తులు ఉంటే మనకి ప్రమాదం, బయట దుష్ప్రవృత్తులు ఉంటే సమాజానికి ప్రమాదం. అందుకే ఉభయత్రా కూడా ఈ దుష్ప్రవృత్తులు నశించాలి అంటే అటువంటి దుష్ట ప్రవృత్తిని నిగ్రహించగలిగేటువంటి ధర్మస్వరూపమైనటువంటి దుర్గాదేవిని మనం ప్రార్థన చేయాలి. అసలు దుర్గా అంటేనే రక్షణ శక్తి అని అర్థం. అమ్మవారు రక్షించడం కోసం అనేక పర్యాయాలు, అనేక రూపాలు ధరించారు. ప్రతి రూపం కూడా రక్షణ కోసమే. అసలు ఏ రూపం లేని శక్తికి రూపం ఎందుకు? లోకక్షేమం కోసం ఆవిడ రూపం స్వీకరించింది. అందుకే అమ్మవారు ఒక నామం అనగానే ఒక రూపం స్ఫురిస్తుంది మనకి. ఎన్ని రూపాలు ధరించి మనల్ని అనుగ్రహిస్తుందో అన్ని రూపాలని నవరాత్రులు తృప్తిగా మనం ఆరాధన చేసుకోవాలి. పగలు రాత్రి కొంతమంది వారి వారి శరీర స్థితికి అనుసరించి నియమాలు పాటిస్తారు. కొంతమంది ఉపవాసం చేస్తే, కొందరు ఏకభక్తం చేస్తారు. ఏదో ఒకటి, ఒక ఆహార నియమం మాత్రం పాటించాలండి. మొత్తం నవరాత్రులు నేను పగలంతా ఉపవసించి సాయంత్రం భోజనం చేస్తాను నియమమేనా? లేదా పగలు ఒక్క పూట మాత్రమే తిని రాత్రి ఫలాహారమో చేస్తాను నియమమేనా? ఇలాగా ఏదో ఒక నియమం ఏర్పాటు చేసుకుని ఈ వ్రతం చేయవచ్చు. ఇదే నియమం లేదు, అందరూ ఉపవసించాలని కూడా లేదు. అందుకే కల్పంలో ఏం చెప్తున్నారంటే, ఏదో ఒకటి ముందే సంకల్పం చేసుకో, 9 రోజులు అది పాటించు అని చెప్పారు ఇక్కడ. ఈ 9 రోజుల్లో ఏ కొద్దిపాటి దేవీ సాధన చేసినప్పటికి కూడా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. పూజ చేసుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఏదో ఒకటి అమ్మవారిని స్మరించడం, ఆరాధించడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అంతేకాదు 9 రోజులు విశేషంగా చేయలేకపోయినా 9 రోజులు ఏదో ఒకటి నియమంగా చేస్తూ విశేష దినాల్లో ప్రత్యేక ఆరాధన చేసుకోవాలి. విశేష దినాలంటే నవరాత్రుల్లో విశేష దినాలు ఒకటి ముందు పంచమి అంటే, పంచమి లలితా పంచమి అంటారు. ఈ పంచమి చాలా మహిమాన్వితమైనటువంటిది. ఆ తర్వాత మూలా నక్షత్రం ఒకటి ఉత్కృష్టమైనటువంటిది. అటుపై అష్టమి, నవమి ఈ రెండు చాలా విశేషమైనది. అదే మహాష్టమి, మహానవమి అని, దుర్గాష్టమి అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఇవి ప్రధానంగా ప్రత్యేక దివసములు అని. ఈ సమయంలో రాత్రి పూజ కూడా ప్రధానంగా చెప్పబడుతుంది. పగలు పూజించాలి, రాత్రి పూజించాలి. అందుకని పగటి పూజ మానివేసి రాత్రి పూజ చేయడం కాదు. పగలు ఏదో క్లుప్తంగా పూజ చేసుకుని రాత్రి విశేషంగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా పారాయణలో కూడా ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది. అది దేవీ మహాత్మ్యం కావచ్చు, దేవీ భాగవతం కావచ్చు, దేవీ పురాణం కావచ్చు, లలితా సహస్రనామ స్తోత్రము, లలితోపాఖ్యానము, ఏదైనా దేవీ సంబంధించిన అంశములు పారాయణ చేస్తుండాలి. అదేవిధంగా మంగళకరమైనటువంటి ప్రవర్తనలు ఉండాలి. నోటి నుంచి మంగళకరమైన వాక్కు రావాలి. అదేవిధంగా దానములు కానీ సత్కార్యములు కానీ ఆచరించాలి. విశేష ఫలితాన్ని ఇచ్చేటువంటి శరన్నవరాత్రులు నియమబద్ధంగా ఉండడం వల్ల వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి, ప్రపంచానికి కూడా క్షేమం కలుగుతుంది. ఆ పరాశక్తి అనుగ్రహం చేత మొత్తం ప్రపంచమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మానవులు పరస్పరం సౌమనస్య వాతావరణంతో, అహింసతో ఉంటూ ఒకరి వల్ల ఒకరికి అభ్యుదయం కలగాలని